తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచ ఇంధన మార్కెట్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత్ వంటి దేశాల వంటగది వరకు తాగుతున్నాయి. కొద్ది రోజులుగా తటస్థంగా ఉన్న చమురు సరఫరా గొలుసు ఇప్పుడు తెగిపోయేలా కనిపిస్తుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా భారత్ నమ్ముకున్న సౌదీ అరేబియా నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుడుగా పేరున్న సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో సంస్థ తన ప్రధాన ఆసియా కొనుగోలుదారుడైన భారత్ మరియు చైనాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందంట. వచ్చే నెలలో చమురు సరఫరాలను భారీగా తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో చైనాకు సుమారు 4 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును పంపాలని సౌదీ భావిస్తున్నప్పటికీ అది గతంతో పోలిస్తే చాలా తక్కువ. ఇక భారత్ విషయానికి వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. వచ్చే నెలలో మన దేశానికి సరఫరాలు సుమారు 23 బిలియన్ బ్యారెళ్లకు పరిమితమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలం వరకు భారత్ నెలకు 25 నుంచి 28 మిలియన్ బ్యారెళ్ల వరకు దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా తగ్గడం వల్ల దేశీయంగా చమురు నిల్వలపై కొంచెం ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ మొత్తం గందరగోళానికి ప్రధాన కేంద్రం స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు ఈ కీలక జలమార్గాన్ని బందీగా మార్చేసింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం దాదాపు మూతపడడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఇరాన్ ఈ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు దిగడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది అదనపు ఆర్థిక భారంగా మారుతోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుంది. పర్షియన్ గల్ఫ్ మార్గం ప్రమాదకరంగా మారడంతో అరేబియా ద్వీపకల్పం మీదుగా పైప్ లైన్ ద్వారా ఎర్ర సముద్రంలోని యాన్బూ పోర్టుకు చమురును తరలిస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. ఈ పైప్ లైన్ మార్గం ద్వారా రోజుకు కేవలం 5 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ సాధారణంగా జరగాల్సిన సరఫరా 7.2 మిలియన్ల బ్యారెళ్లు, అంటే సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం కేవలం ఆసియా దేశాలకే పరిమితం కాలేదు, యూరప్ కూడా పాకింది. అక్కడ కొన్ని రిఫైనరీలకు సరఫరాలు పూర్తిగా నిలిచిపోయాయి. చమురు సరఫరాలో ఏర్పడిన ఈ అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తాయో అన్న భయం ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.